శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 9వ భాగం 1-3-25 రతి చేతి చాప్ గుంటూరు సింహాసన శాస్త్రి భాగవతులు. ఆకాశవాణి ద్వారా 1950 నుంచే అన్నమయ్య పాటలకు అలవాటు పడ్డారు. రేడియో వినువరుడు అంటే వినేవాడు. 20 ఏళ్ల తర్వాత MS సుబ్బులక్ష్మి ఇచ్చిన 5 LPలు, వాటికి TTD ఇచ్చిన ప్రచారం వల్ల కర్ణాటక సంగీతం వినేవాళ్ళకు దేశాల్లో ఆ పాటలతో పరిచయం కలిగి, అంతకుముందే బాలమురళీ కృష్ణ ఒక అద్భుతమైన LP ఇచ్చిన అందులో పాటలు అమృతోపమానాలైన దీనికి TTD వారు హారతులు ఇవ్వాల. ఎందుకే చేప ఎండలేదు అంటే ఎండలేదంటే. ఆ తర్వాత అన్నమయ్య సినిమాతో ఈ వెళ్ళు ఆంధ్రదేశాన్నంతా వియద్ గంగా స్నానాలు చేయించి, ఈ చిత్రం విడుదలైన కొద్ది వారాలకు నేను కాళహస్తి దగ్గరున్న 1000 లింగాల కోనకు వెళ్ళగా నా వెంట వచ్చిన ఆ ప్రాంతీయుడు నంబాళ్, అతని పేరు. సినిమాలో వచ్చిన 2 పాటలు కూని రాగం తీయటం నన్ను ఎగిరి గంతు వేయించి ఈ చిత్రం ఘనత అది. తక్కిన ప్రయత్నాలు అందుకోలేని వాళ్ళని అందుకోవడం. గత 2 ఏళ్లలో నేను విన్న ప్రతి హరికథకుడు ఆడ మగ తామే కథ చెప్పిన అన్నమయ్య పాటలు 2, 4 ఉపయోగించడం నాకెంతో ఆనందం కలిగిస్తుంది. శ్రీ ఆదిభట్ల నారాయణ దాస్ మరెందరో మహానుభావులు వ్రాసిన కథలకు ఏమాత్రం అడ్డు రాకుండా అలంకారమవుతున్నవి ఈ అన్నమయ్య పాటలు. తులసీదళం అలంకారం ఔషధం మాత్రమే కాదు, పూజకు పనిపచ్చే వ్రతం పత్రం కూడా. మద్రాసు శర్వాణి సంగీత సభ సూర్య రామకృష్ణ శాస్త్రి సహధర్మచారిణి శ్రీమతి వసంత దీనికి చక్రధారి. అక్టోబర్ 4వ తేదీ త్యాగరాజ చరితం హరికథా మ్యూజిక్ అకాడమీ మినీ హాలు గుంటూరు వాస్తవ్యులే ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి భాగవతుల గారి చేత చెప్పించారు. ఈ చిరంజీవి 17వ ఏట నుంచి అంటే 1985 నుంచి కథలు చెబుతున్నాడు. వీణ కూడా వాయిస్తాడు. శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల కథలు కూడా చెబుతారు. ఇక ఆట చాలు, అసలు ఆటకు వద్దాం. అవును, అది అంటే ఆటే. అదే నాట్యాంశ సంశోభిత హరికథ వంటి ప్రక్రియ. దేశమంతటా ఉన్న తెలుగువారి హరికథకు ఈ నటరాజ ప్రసాదం ఒక ప్రత్యేకాలంకారం. హస్తాలు, ముద్రలు, భంగిమలు, అభినయ దర్పణాన్ని, భరత శాస్త్రాలను తూచా తప్పకుండా అనుసరించకపోయినా వాటిని అలవోకగా సూచించి కథావసరానికి తగినట్లుగా ఉపయోగించటం జరిగింది. దీక్షిత దాసు గారు రచించిన ఈ కథ మొదటనే ఒక అన్నమయ్య కీర్తన, మధ్యలో మరొకటి సింహాచల శాస్త్రి గారు వినిపించారు. నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు, విరుసైన ధనుజుల పించమణిచిన తిరువు గైదువతోడి దేవుడు, సరిపడ్డ జగమెల్ల చక్క జాయకు తెచ్చి తెరువు చూపినట్టి దేవుడు, నీట గలిసినట్టి నిండిన చదువు తేట పరచినట్టి దేవుడు, పాటి మాలినట్టి ప్రాణుల దురితం తీత వాపినట్టి దేవుడు, గుర్తు వెట్టగరాని గుణముల నెలకొన్ తిరువెంకటాద్రిపై దేవుడు, తెరముగ ధ్రువునికి దివ్య పదంబిచ్చి తెరచి రాజన్నట్టి దేవుడు. ఇందులోని అసలు సిసలు తెలుగు ప్రయోగాలు: అప్పారావు పాలు, అప్పాలు అచ్చు ఆవు పాలు, అప్పుడు కాచిన నెయ్యి. 2వ పాట దేవదేవం భజే. ఇందులో కొన్ని పంక్తులు నాకు అర్థం కావు, దాని గురించి మరోసారి అన్నాడు. ఇక భక్తి పారవశ్యం తెలిపే ముకుందమాల శ్లోకం: బద్ధేనాంజలినా నతేన శిరసా శృంగార పరాకాష్టగా నిర్వికారంగా నిరుపమానంగా నిరూపించే జయదేవాది అష్టపది కాపి మధురిపుణ
పులుగు సుందరం పలుకు అతి పులుగు సుందరం పలుకు అతి సుందరం అని తీరులో శ్లోకానికి అర్థం చెప్పారు. అష్టపదికి చెప్పరు. ఎంత ఘటికుడైన సంగీత సంస్కృతాలు, ఎంత కరతలామలకాలైన ఇతడేం శంకరాచార్యుడ పరకాయ ప్రవేశం చేసి వాత్సాయన శాస్త్రం మదనం చెయ్యటానికి. ఇది కాక దాదాపు తక్కినవని త్యాగరాజ కీర్తన, రామనన్ను బ్రోవర హరికాంభోజి రూపం విస్తృతంగా కలగూర పులుసులో కంద ముక్కలా కాదు, కచేరీ చేవలు ఒక పరిధిలో శోభిల్లు సప్తస్వర జగన్మోహనంగా నాద తనుమసం మనిషం చిత్తరంజకంగా తెలిసి రామచింత పూర్ణ చంద్రికగా ఎంత వేడుకొందు రాఘవ సరస్వతి మనోహరంగా సీతమ్మ మాయమ్మ సీతాశ్రీరాముడు మాతడు వసంతంగా ఆలపి ఆ కంఠం మెత్త మృదులంగా గులాబీ రేకులా లే ఒకంత కర్కశత్వంతో సూదిల కత్తిల కొడవలిల గొడ్డల్ల భావానుసరణి బాధ పెట్టే ముళ్ళుని బయటికి లాగి అహంకారాన్ని ఛేదించుకొని లోపలికి దిగి అజ్ఞానపు రెల్లుని కోసి హరిషడ్వర్గాలను ఖండించింది. ఇదంతా శృతిలయన క్షణకాలం వెడవకుండా. కాబట్టి ఇటువంటి సంగీత పోషణ, ఇటు కథా వివరణ సక్రమంగా సాగి. నిజమే, త్యాగరాజు కథ కన్నా రాముడే ఎక్కువ వినిపించింది. కరుణరసం కన్నా భక్తి సుధే ఎక్కువ ప్రవహించి చతుర్విధ పురుషార్థాలలో మొదటిదే ఎక్కువగా ప్రాచుర్యం వహించి. అవును, మరి పాలను మరిగిస్తే తేలేది మేగడేగా. అంతేకాదు, అతని రూపము స్వరద్రూపానికి నిర్వచనం. నల్లని మేనివాడు పాడినప్పుడు అతని కొడుకు నామమే ఇహ పరసాధనం అన్నప్పుడు నరవాహనుని కొడుకు హారతిచ్చినప్పుడు రతి చేతి మీనంగా భాషించారు. వాయులీనంపై విల్లివాక్కం రఘురామన్, మృదంగంపై ఎస్ విజయేంద్రన్. వారికి తెలిసింది కచేరీ మాత్రమే కానీ వేరొకటి కాదని నిరూపించుక. కథకుడు ఈ కర్ణాటకం కలిమి తన కథాకథనాన్ని బలిమిగా మార్చు. ఈ సంవత్సరం మనస్విని బహుమతులందుకున్న పాటల పూర్తి ఊహల పల్లకిలో ఊరేగించన, ఆశల వెల్లువై రాగం పలికించన, కలహంసై కబురులందివ్వన, రాచెలకై కిలకిల నవ్వన, నా పెదవుల మధువులే యువ్వన. సయ్యాటలు ప్రేమతో తీపి చూసే వయసే నీదిరా, బతుకులో చేదులున్నా భయమే వద్దురా. సుడిగండం కాదురా సుమగంధం ప్రేమర, పెనుగండం కాదురా అనుబంధం ప్రేమర. సిరితానుగానే వచ్చి నిన్ను చేరునంటూ ఆశగా పల్లవించే పాటే నీవులే. జీవితం తోడులేని మూడేం కాదులే, కలిసుండే వేళలో కలతంటూ రాదులే. అమవాసై పోదులే అడియాసేం కాదులే, చిరుదివ్వే కాంతులింక దారి చూపులు. కులశేఖర్ ఆర్ పట్నాయక్, ఉషా కిరణ్ మూవీస్ చిత్రం. రామోజీరావు, తేజ, ఉషా నిహాల్ చలనచిత్రం. అద్ధే చ ధర్మే అధర్మే చ అద్ధే చ కామే చ మోక్షే చ నాతిచర. మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండాలని నూరేళ్ల బతుకు నీ నీడలోనే కడతేరి పోవాలి. కలయే నిజమైంది, కళ్యాణ గడి అయినది. పవిత్రమం ఓ ఇంటి పాపగా మడిదీపమై ప్రేమాభిమానాల తోబుట్టువై అర్ధాంగికి అర్థంగా అనురాగపు రూపంగా మగబ్రతుకున తోడుగా నీడగా ఉండేదే ఆడదాని జీవితం. జీవితాలకే మూలం. పరిటాల ఓంకార్, విజయశంకర్. పవిత్ర బంధం బాలు టెలి చిత్రం పాట. సన్నివేశాన్ని సంగీతాన్ని వదిలిపెట్టి కేవలం సాహిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు పాటలు పోల్చి పరిశీలించి
ఇన్లాండ్ లెటర్లోని మీ పేరు వగైరా రాయమంటున్నారు. ఆశా తరితీపుల్ స్వరాల తీపి తరు. ఆశా భోన్స్లేకి ఎంత ఆనందం కలిగించిందో ఊహించలే. కానీ ఆమెకు ఫాల్కే అవార్డు రావడం, అసంఖ్యాకులైన ఆమె అభిమానులను అందరం ఎక్కించిందని నాకు. ఉదయం ఆ శుభవార్త దినపత్రికలలో చూసి నాకు 6 తమ సంతోషాన్ని టెలిఫోన్ ద్వారా, అరవింద్ ద్వారా బొంబాయి, కోకిలా శర్మ బరోడా, కుమారస్వామి పాణిగ్రాహి రాయగఢ్, పురుషోత్తమ శాస్త్రి విజయవాడ, షౌకత్ హుస్సేన్ బిఎల్ బోయా మద్రాసు వ్యక్తం చేసి ఆశాలాపన చేయమని ఆదేశించారు. ప్రేమతో శాపిస్తే ఆ దేవదేవుడే అవునన్నాడు. ఇక నేనా? ఆశా బయోడేట్ మహారాష్ట్ర దేశానికే మంచి పేరు తెచ్చ శ్రీ దీనానాథ్ మంగేష్కర్ 2వ సంత. జననం సెప్టెంబర్ 8, 1933, సాంగ్లీ మహారాష్ట్ర. తల్లి మాయ్, అక్క చెల్లెళ్ళు తమ్ముడు లతా, ఉషా, మీనా, హృదయనాథ్ మంగేష్కర్. మొదటి వివాహం 13 ఏళ్ల వయసు. గణపత్ బల్వంత్ భోస్లేట్, ఆయన నిర్యాణం 1960. వీరి సంతానం హేమంత్, ఒకప్పుడు సంగీత దర్శకుడు, ఆనంద్ పైలట్, వర్ష ఒకప్పుడు గాయన్, ఇప్పుడు గృహిణి శ్రీమతి కేంకరే. 2వ వివాహం 1980లో రాహుల్ దేవ్ బర్మన్, ఆర్డి బర్మన్. నిర్యాణం 1990. మొదటి నేపథ్య గీతం మరాఠీ చిత్రం माझा బాల్ 1944. చలా చలా నన్ బాలా అన్న దత్తా ఢావ్జేకర్ పాడించారు. మొదటి హిందీ చిత్రం గీతం ఆంథోం కీ దునియా 1947లో జోహ్రాబాయి అంబాలీ వాలీతో గరీబోం కే దాత వసంత్ దేశాయ్ సంగీతంలో పాడి. ఆశా 3 చిత్రాల్లో చిన్న వేషాలు వేసి माझा బాల్, బడీ మా 1945, టాక్సీ 1970. తండ్రి ఇచ్చిన రికార్డులు వింటూ తానే సాధించిన సంగీత విద్యతో మాస్టర్ నవరంగజీ వద్ద శుశ్రూష చేసి అమరావతి, జలగాం విద్యాపీఠాలు ఆమెకు డీలిట్ ఇవ్వగా 2 మార్లు జాతీయ బహుమతి, సినిమాలకు 7 మార్లు ఫిలింఫేర్ అవార్డులు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1989 లతా మంగేష్కర్ పురస్కారంతో సత్కరించి సుమారు 15 భాషలు, దాదాపు 10,000 పాటలు పాడు. ఈ వివరాల్లో చాలా మటు స్వరాశ అన్న అత్యంత సుందరమైన పుస్తకం నుంచి తీసుకున్నాం. ఆమె కంఠానికి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం మొదటిసారిగా ఇచ్చింది ఓపి నయ్యర్ అని తెలియని వారి అనగలరు. ఆ పుణ్యం కట్టుకుంది ఎస్డి బర్మన్. ఆర్మాన్ 1953లో షాహీ జిత్తనా అన్న ప్రజాదరణ పొందిన పాటతో ఒక వర్షన్ సోలో, ఒకటి తలత్ మహమూద్తో జబ్ దునియా బదిలీ హై అదే చిత్రం. దమ్ హై బాకీ హౌస్ నంబర్ 44 1950 పాటలతో ఎస్డి బర్మన్ ఆమెకు క్యాబరే మార్కు పాటలు పాడే విధానం అబ్బింపజేశారు. అమ్మప్ప. అంతకుముందు ఆమె పాడిన పాట చాలా మటుకు పౌరాణికాలలో, హిందీ పరిశ్రమలో ఇవంటే చిన్నదు పేరు తెలియని సాంఘికాలలో పుట్టుకుపోయి. ఓపి నయ్యర్ ఆమెకి మంచి పాటలిచ్చింది. వారిద్దరికీ వ్యక్తిగతానుబంధం ఏర్పడిన తర్వాత అతని విన్నాణం ఉన్నదాన్ని తోమిందే కాని కొత్తదేమీ తెచ్చిపెట్ట. అతని పాట అంతకుముందు పాడుతున్న గీతాదర్ ఒక ఫెయిల్యూర్ చిత్రం. ఆస్వాన్ 1952. దెబ్బ తట్టుకోలే కొట్టుమిట్టాడుతున్న నయ్యని తన భర్త గురుదత్తికి పరిచయించి మేల్ తరగతి చిత్రాలు బాస్ 1953, ఆర్పార్ 54 అడుగు పెట్టడానికి కారకురాలు. శంషాద్ బేగంలకు గుడ్ బై చెప్పింపచేయడం, అతని అన్ని పాటలు
తానే పాడటం అప్పటినుంచి. చైన్ హే హంకో అభి అప్నే జీనే నదియా జహార్ భీ చావో అగర్ సీనా తో పీనే నదియా. హెచ్ఎస్ బిహారీ రచన. ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే సినిమాలో 1973 పాట. అందరూ అన్నట్టు గొప్ప పాట. హాయిగా నన్ను నువ్వు బతకనియ్యవు, ఆఖరికి విషం తాగుదామంటే కూడా అది సాగనివ్వలేదు అని నెపం వేసే ప్రియురాలి వేదన, వేడి చల్లగా మెల్లగా సాగిన వరస వాద్యగోష్ఠితో ఆశామూర్తి భవింపచేసి. వారిద్దరూ విడిపోయిన తరువాతనే ఈ పాటకు బహుమతి రావడం విధి విచిత్రాల్లో ఒకటి. నాకు ఎంతో నచ్చిన నయ్యర్ ఆశా షోలే మిత్తి మే సోనా అంటే మట్టిలో బంగారు, మాణిక్యం అని తెలుగులో వచ్చింది. 1960లోని పూఛో నహం హం ఉన్కే దియే క్యా క్యా నజరానీ లాయే హై. రాజా మెహదీ అలీ ఖాన్ రచనలు. తొలి వలపు వలలు చిక్కిన చేప పిల్ల విల విల తళ తళమని మెరుస్తు. అతని కోసం నేను ఎలాంటి బహుమతులు తెచ్చాను నన్ను అనడంలోనే ఉంది ఆ ఘాటు ప్రేమ వెట్. తలుచుకుంటే అబ్బూ, జ్ఞాపం తెచ్చుకుంటే అబ్బా. ఆశ జోడించిన సొంత స్వభగుల వల్ల శోభించిన మరొక మొదటి రోజుల హిందీ పాట. రమేష్ నాయుడు మొదటి సినిమాలు చాహే సతాయా వో చాహే రులాయి, దర్ద్ మేరే దిల్ కా న జాయి, జాయ్ రే. హ్యామ్లెట్ సినిమా 1950. హస్రత్ జైపూరి రచ. వాడు నన్నేడిపించని సతాయించని నా హృదయ వేధ తీరేదిక అన్న ఒఫీలియా మననా మనసుకు పట్టేలా పట్టి అలా ఆనాడే పాడించిన సంగీత దర్శకుడి పట్ల కృతజ్ఞతతో సంస్కృత తెలుగు పాటలు పాడమంది అని అడిగిందే తడుగా వచ్చి పాడు. శ్రీ చలనచిత్రాలయ వారి హరికీర్తనాచార్య అన్నమాచార్య 1987 కోసం రమేష్ నాయుడు రికార్డు చేసి 40 పాటలు ఈనాడు అన్నమాచార్యుడు అమృతవర్షిణి పేరున 4 గంటల 4 క్యాసెట్లలో దొరుకుతున్నాయి. గాయకులు బాలమురళి, ఆశా భోన్సలే, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జేసుదాస్, వాణి జయరాం, వేదవతి ప్రభాకర్, పూర్ణచంద. ఇందులో ఆశా పాడినవి కొండ నేల నెత్తినట్టి గోవింద, అలాగే కొండ వేల నెత్తినట్టి గోవింద, నటనల భ్రమయకు ఓ మనస, లాలనుతు చూపేరు సకలం హే సఖీ జానామి, ముందే పరిచయం చేసిన సత్యభామ సరస్వపు నగవు. నటనలకు భ్రమయకు కొందరు ఈశ్వరోమని పాడుతారు. చిన్నపిల్లలను ముద్దుగా గోముగా లాలిస్తూ తల్లి చెప్పే వాత్సల్య రాగంలో సాగింది ఆశా రమేష్ల హెచ్చరి. మాటల రచనలో చక్కర పాణిని మించిన చెయ్యి లేదు. దీపావళి శుభాకాంక్షలుగా పాఠకులందరికీ ఈ పాట. దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి, మా ఇంట మాణిక్య కలిక, జిలుగుల వలువల అల్లుళ్ళ తలు, కూతుళ్ళ కులు, పలుకుల పయ్యారి వదినల వన్నెలు, మురిసిపడు చిందలు, రంగు మతాబుల శోభావళి, చిటపట రవ్వల ముత్యాలు కొరియ, రత్నాలు మెరియ, తొలకరి స్నేహాలు వలపుల వానగా, కురిసి సెలయేరుగా పొంగే ప్రమోద తరంగావళి. దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి, మా ఇంట శోకాంధ తిమిరావు. ఆ మతాబాల తళతళ కళ మరల మా వాడలో మెరసేన, ఆనందము విరిసేనా మురిసే. ఆశపడే హృదయాలకు ఆపదలి ఎలవేల్పుల, జీవితమే నిట్టూరుపుల, విధికే ఇవి వేడుకల. ఇవి విజయ పతాకకు ప్రథమ రెప్పరెప్. షావుకార్ 1950లోని సంగీత సాహిత్యాలు ఘంటసాల సాహిత్యం కూడా. సముద్రాల జూనియర్ సాహిత్యం. మొదటి పాట పాడింది శాంతకుమారి ఆర్ బాలసరస్. వెనక లీలగా వినపడే మగ కంఠాలు ఎవరివో
నేను ఎల్పీ చేసే వేళకు ఎవరూ చెప్పలేక ఆ ఎల్పీలో ఉన్నది ఊహించి వ్రాసింది, రెండవది పాడింది బాల సరస్వతి. సినిమా విడుదలై ఎన్నో ఏళ్ల విజయ చిత్ర ఇది సినిమా నవలగా వచ్చి అది చూసి మక్కువబడి నవోదయ పబ్లిషర్ అధినేత రామ్మోహన్ రావు పుస్తకంగా తీసుకొచ్చి 1970 110 పేజీలతో ఆర్ట్ పేపర్ ముద్రించబడి ఎన్నో స్టిల్స్తో దీని ఖరీదు 4.5 రూపాయలు. అయినా ఎంతో కాలం పట్టింది పూర్తిగా అమ్ముడుపోవడం. రావి కొండలరావు రాసిన మల్లీశ్వరి, మాయా బజార్ సినిమా నవల రెండు ఒకే పుస్తకం. విశాలాంధ్ర 100 రూపాయలు బాగా అమ్ముడైపోయాయి. ఇంకా పూతని వీటికి రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, పింగళి నాగేంద్రరావు. సాగుకారులు మాటలు చక్కరబడి తెలుగు చిత్రాలకు మాటలు వ్రాసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందంగా వ్రాసేవాళ్ళు ఒకరైతే మల్లాది రాజనందన్. యతి ప్రాసలతో సహా మణుగులు తూగే డైలాగులు వ్రాసేది కొంత. గణిత శాస్త్ర సూత్రాల అతి హ్రస్వంగా వ్రాసేది ఒకరు. పునర్జన్మ ప్రత్యేక పేజీలు నింపేది కొందరు. పురాణాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా అందించింది ఇద్దరైతే. సముద్రాల సీనియర్ జూనియర్. పుక్కిటి పురాణాలు పుంఖానుపుంఖాలుగా సృష్టించింది ఎందరు. వీరిలో కొందరు గొప్పవారు ఉన్నారు. కానీ సినిమా సంభాషణ తీర్చిదిద్దగలిగే దిట్ట నా కాలంలో, అంటే 1940 1970 30 ఏళ్ల కాలంలో చక్కరపాణి ఒక్కడి. దృశ్యం లేకుండా కేవలం శ్రవ్యమే ఉన్న ఆకాశవాణి నాటకానికి తగిన రచన సినిమాలో పై వివరణంతా చూపి కేవలం ఏంటి సంగతి అని అనిపిస్తే ఒక్కోసారి అది అక్కర్లా పై అర్థం సూచించేలా ఒక పాత్ర చేత కళ్ళెగరేయిస్తే ఈసారి స్వర్గసీమ 1945 కానీ షావుకారు కానీ గమనించి చూడండి. నా మాట బోధపడి కంఠతాపట్టి మోనో యాక్షన్ చేయటానికి మనోహరలోనూ రక్త కందీర్లోనూ ఉండదు. చక్రవాణి సంభాషణల్లో ఏమీ ఉండదు. యతిప్రాస క్రీడలు మచ్చుకైనా కనపడు. ఆ స్థూలంగా చూస్తే సంభాషణలు మా గొప్పగా ఉన్నవనుకోవడానికి ఏమీ ఉండనే ఉండదు. అదే వాటి గొప్ప. వాటిలో నిజాయితీ సూక్ష్మంగా చూసే వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడైనా షావుకారు నవల దొరికితే తప్పక చక్రపాణి పనితనమే కాదు, రావి కొండలరావుది తెలుస్తుంది. ఈ పుస్తకంలో కొడబటి గుంటి కుటుంబరావు ముందు మాటలు ప్రశంస, నా మాటలు గుణదోష నిర్ణయం ఈ చిత్రం ఉన్నంత కాలం ఉండేవి. ఇది స్వోత్కర్ష కాదు, నిజం చెప్పడం. ఈ పుస్తకంలో నన్ను నిలబెట్టిన నవోదయ రామ్మోహన్ రావు గారి రుణం నా త్రికరణ శుద్ధి తీర్చి అందులో కోరుకున్నట్లు గంటసేపు సాగే షావుకారు మాటల పాటల ఎల్పీ చేసే అవకాశం నాకు చందమామ ప్రసాద్ సోదరు విశ్వనాథరెడ్డి విజయ చిత్ర సంపాదకుడి. ఈ ఎల్పీ వచ్చిన తరువాత ఒక ఉదయం గ్రామ్కో తరపు పి మంగాపతి దాని బి నాగిరెడ్డి గారి వారి ఆఫీసులోనే ఫోటోగ్రాఫర్గా నేను తప్ప ఎవరు ఇవ్వడం జరిగింది. ఇది నెలకొండానే ఆ డబుల్ స్ప్రెడ్ కవర్ ఇచ్చిన వివరాలు చూసి నాగిరెడ్డి నవ్వుకుంటుండగా మంగాపతి ఆయనతో అన్నారు, ఇది రంగారావే చేశారండి. అప్పుడు ఆయన బయటకు వచ్చినవి అందుకే అలా వచ్చింది అని. ఇక నాకు తంబిసురుల వంటి తాకీదులపై ఎటువంటి వ్యామోహం లేకపోవడంతో ఆశ్చర్యము. ఇతరులు ఆవులు కాదుల గురించి చేసిన వాడి నమ్మకం గురించి ఆలోచించకూడదు, కర్తవ్యం చేసుకుంటూ పోవడం కదా. బండివాడు నడిపినవాడు తెలిసిన ఖరాఖండిని. షావుకారులో మొదట అనుకున్న పాటలు రెండిప్పటి సినిమాలు లేవు. అవి ఏవి, ఎవరు పాడారు చెప్పండి. 56 శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు నామకరణం చేసిన సరాగమాల ముళ్లపూడి బాపు సిఫారసుతో
ఆంధ్రపత్రిక వీక్లీలో సంపాదకుడు శివలంక రాధాకృష్ణ మున్నిడితో ప్రారంభించిన దాదాపు 40 ఏళ్ల కింద చుక్కల్లో చూపులున్న వాళ్ళెందరూ ముక్కున వేలేసుకొని సినిమా పాటలను పరిచయం చేయటానికి శీర్షిక కూడానా? నేను వ్రాసిన ఈ సంగీత శీర్షిక సినిమా పాటలకే పరిమితం కాదా. సంగీతం సరఫరా ఆనాటి ఒకే సాధనం గ్రామ్ఫోన్ రికార్డ్. వాటిపై వచ్చిన అన్ని రకాల సంగీతం గురించి రాశాను నేను. సినిమా పాటలు, ప్రైవేట్ గీతాలు, నాటకాలు, శాస్త్రీయ సంగీతం, హాస్యం పేరు పిల్లి సునక కంపెనీలు సప్లై చేసి పచ్చి పడుపు కోటి ప్రహసనాలు. నిజానికి చివరి వాటి రచయిత ములుకుట్ల సుబ్రహ్మణ్యం కాకినాడ. తలుచుకుంటే నీ మీద మనసాయల విరిసెను వెన్నెల స్వర్ణలతో పాడిన కొలంబియా రికార్డు వంటి చక్కని లలిత గీతాలు రాయగలడే ఇట్లా రాశాడా అనిపిస్తుంది. అంతేకాదు సినిమాలు విడుదలై కారణాంతరాల చేత వాటిలోని మంచి పాటలు విడుదల కాకపోతే వాటి విడుదలకు ప్రోత్సహించింది ఈ శీర్షిక. అసలు చివరకు మిగిలేది నాకు చాలా ఇష్టమైన సినిమా 1960 పాటల విడుదల చేయించటానికి నేను అప్పుడు ఉంటున్న బుబ్బి నుంచి పనిగట్టుకొని మద్రాసుకు వచ్చానంటున్నారు రంగారావు. అలా విడుదలైనవే రారా నా స్వామి, రారా భానుమతి విపనాదన, నిత్య వినోదం, ఏదారి చనును, ఎల్లారీశ్వరి, పిబి శ్రీనివాస్, పి సురిసీద, పెళ్లి తాంబు. నవ్వబడిన నేనే పండాను, నవ్వబడిన నేనే పండానంటే నవ్విన నాపచేయనే పండి. ఇప్పుడు పెద్ద చదువులాడి ఈ సినిమా పాటల మీద తిరిగి వెతుకులాటలు సాగిస్తుంది. పైడిపాల తెలుగు సినిమా పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ముద్రణకు నోచుకొని ఎవరైతే ఆ పుస్తకం ఆ పొడి అక్షరాల భిక్ష పెట్టిందో వారి నిర్దయ, నిర్లక్ష్యం, బద్ధకం, భయం వల్ల రెండో కూర్పు బయటకి రాకుండా దాగిపోయి ముసల్ది పొయ్యి రాజెయ్యకపోతే ఊరు వాడ పస్తులుండేనా మరొక చరిత్ర తయారు. దీని కర్త డాక్టర్ బిఎన్ శేఖర్ అనబడి. నేను 20 పేజీలు చదివి తెలియని విషయాలు తెలుసు. ఆ 20 పేజీల్లో ఒక్క తప్పు కనిపెట్టలేకపోయి అది ప్రజలకు అంది వస్తే తెలుగు సినిమా పాట పునాదులు, అంతస్తు, నగిషీలు, వాటి మేస్త్రీలు, వడ్రంగులు, వెల్లకారులు అంటే సున్నం కొట్టినవాడు ప్రజలకు మరింత సన్నిహితులు. సరాగమాల తరువాత అందేవి రాజమండ్రి నుంచి వచ్చిన ఒక చిన్న సైజు పత్రికలు పాప్ సంగీతం గురించి, భారతీయ సంగీతంపై దాని ప్రభావం గురించి. ఆ తర్వాత శ్రీమతి మీరా మోహన్ కృష్ణ స్వరమాధురి, సినిమా రంగం, జీవీజీ సంపత్ తెలుగు సినిమా పాటల గురించి వ్రాసి ఏ రకమైన శీర్షికైనా ఒక్కటి వ్రాస్తుంటే కొన్ని అన్యాయాలు జరగచ్చు. కొందరికే బ్రహ్మరథం పట్టి మరికొందరికి దుమ్ము దొరపటం కూడా జరుగుతుంది. చిన్న పిల్లలు తాయిరం దాచుకొని తిన్నట్టు నేను ఆ పత్రిక దిండున పక్కన పెట్టుకొని కొంచెం రాత్రి మధ్యాహ్నం చదువుకోండి. ఎన్నో విషయాలు సినిమా సంగీతం గురించే తెలుసుకోండి. ఈ 3 సంచికలు అలవోకగా మాత్రమే. సుమా చూడగా నాకు ఒక్కటే తప్పు కలిపి ఫ్రాంక్ సినాట్రా పేరు వేసి బింగ్ క్రాస్బీ ఫోటో వేయాలి. అక్టోబర్ 15, 31, 7 ఆనంద సాగరంలో ఇదొక చిన్న నలుసు మాత్రమే కొనిపించండి. తెలుగు సినిమా సంగీతం గురించి తెలుసుకోదలచిన వాళ్ళందరూ ఎన్నో విషయాలు ఆసక్తికరంగా కంటికింపుగా చెప్పే ప్రయత్నానికి చేయూతనివ్వండి. ఇదేమిటి హాసం అన్న ఒక పక్షపత్రికలో సంపాదకుడు వార్తలో కొంతకాలం, ఆ తర్వాత మధురమంటూ శ్రోతల కమ్మని విందు భోజనం అందించిన రాజా శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సినిమా పాటలు ప్రేమతో వ్యయంతో సేకరించి ఎంబీఎస్ ప్రసాద్, కేఐ వరప్రసాద్ రెడ్డి. దీని వెనుక ఆర్థిక బలం. హాసం పత్రికకు 2 ఉపహారాలు. దేముడయ్యా దేముడు, మాయదారి దేముడు, మటు మాయదారి దేముడు, మాయాదేవుడు.
ఊరెల్లా ఇల్లు చేసే నోరెల్లా పళ్ళు చేసి మంచమెల్ల గళ్ళు చేసే కంచెల్లా ముళ్ళు వేసి నల్లని మేకల పాలు తెల్ల చేసే దేవుడు తెల్లని పాలల్లో నీళ్లు తెల్ల చేసే దేవుడు ఊరిలోని ఉప్పురాయి అడవిలోని చెట్టుకాయి చేరదీసి ఊరగాయి చేసెనయ్య దేవుడు ఆడమగవారని తేడాల్లో సృష్టి చేసి పాడు ప్రేమ కలగజేసి కూల చేసే దేవుడు కల్లా కపట మెరుగనోని చల్లగ నెత్తిడికి ఇచ్చి కళ్ళదాన్ని కళ్ళ చూపి వల్లు వేసే దేవుడు కె శివరావు కత్తూరి శివరావు బాలరాజు సినిమా ఇంటి ముంగల చిక్కుడు చెట్టు ఎట్లకొస్తవో సగసు కాడ కొమ్మ కొమ్మ సోక గుంట కొమ్మ మీద పడదింకా జన చిక్కితి నీ చేతిలోన దక్కితి ఉంటే మా ఊరిలో ఉండు పోతే మీ ఊరికి పోర చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉంటే చూడక నా మనసుండదు జానా చిక్కితి నీ చేతిలోన చిక్కితి ముదిగొండ లింగమూర్తి భక్త పోతన సినిమాలో బాలరాజు లక్ష్మమ్మలు కె శివరావు పాడిన పాటల వెనక ప్రయాగ నరసింహశాస్త్రి గారి చెయ్యుందట. అయితే ఈయన సినిమా పాటకు జానపదం తెస్తే శివరావు బూతు పదం తెచ్చాడు. అది సంగతి. హాస్య నటుడు నటి సొంతంగా పాడిన పాటలు మీకు నచ్చిన ప్రశ్న. ఇవాటి చివరిది. తప్పులు దిద్దుకుంటే భాగ్యనగర భాగ్యమే. ఇదేనండి భాగ్యనగరం. 3 కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టు. పాలించెను గోలుకొండ కులీ కుతుబ్ష. భాగమతి అతని యొక్క ముద్దులది. ప్రేయసికై కట్టినాడు పెద్ద ఊరు. ఆ ఊరే ఈనాడు హైదరాబాద్. ఆలనాడు వచ్చినట మహమ్మారి. అల్లాదయ వల్ల ఆ పీడ పోయినది. ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు. ఆ గుర్తే అందమైన చార్ మినార్. ఇది పాడుపడిన గోలుకొండ కోట. శ్రీరాముడు కనిపించే తానీషాకు ఈ చోట. భద్రాద్రి రామదాసు బందిఖాన. చూడండి ఇదిగో ఈ కోటలోన. ఆనాటిది తెలుగు తల్లి అందమైన తోట. ఆంధ్ర శౌర్య వాహినులే పారిన నీ చోట. ఔరంగజేబు అసూయచే దాడి వెడలి నాడట. కోట పట్టుకొనగ 10 ఏండ్లు పట్టినాయి. వింత వస్తుశాలలు విశాలమగు వీధి. విద్యాలయ భవనాలు ఉద్యానవన. కనులకింపు చేసే కమ్మని నగరం. భరతమాత జడలోని పసిడి నాగరం. ఇంతకన్నా చక్కని పాట సినిమా ఒక నగరం గురించి ఇంతవరకు ఎక్కడైనా ఎవరైనా రాశారా? వచ్చిందా? దీనికి కారణం తిలక్, ఆరుద్, పెంజాల్, ఘంట, ఎస్ జానకి ఆక్రమం. దీనితో ఇంత అందంగా కావ్యగుణం పొందుపరచబడిన విషయాలు చారిత్రక సత్యం. ఆ విషయం తెలిపే పుస్తకం ఒకటి. అది రాజు, కవిరాజు, ప్రేమికుడు, నిర్మాత, హైదరాబాద్ నగర సంస్థాపకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా అని ఆంగ్లంలో నరేంద్ర లూథర్ రాయగా తిరిగించింది దేవీ ప్రియ. ప్రచురించింది పొట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్య, హైదరాబాద్. ఆచార్య నాయని కృష్ణకుమారి సమర్పణలు వింత గొలిపే విషయాలు. ఇంద్రబాల తాళపాక పుస్తకంలో ఉన్నట్టు ఏమీ లేవు. హాస్యం పుస్తకంలో అచ్చు తప్పులున్నాయి. రేపు సంతోషం సినిమా, దాని గురించి కబుర్లు తెలుసుకో. దాని నుంచి తాడికొండ అతను ఎవరో ఫోన్ చేశారు, చూసుకో. కందికొండ, తాడికొండ, కందికొండ చాలాసేపు చేస్తూనే ఉన్నాడు. ఇది ఇక్కడే ఉందా? అయ్యా, నేను చేశానా? నేనే చేశానా? ఇందాక మీకు చేసేట్టుగా.
ఓకే అన్నీ మీరు పంపించి వచ్చిందా? ఓకే నేను లైవ్లో ఉన్నా అందుకని చూడలేదు. ఓకే సార్.